ఎక్కిరించేటువంటి ధైర్యం ఎవరికి లేదు. ఎక్కిరిస్తే ఊకుంటామా? అందుకనే ఒక్క మాట, పోలీస్ అన్నలు కూడా గన్ డౌన్ చేయాలండి. మీరంతా గన్ డౌన్ చేయాలి. రేపటి నుంచి మీరు కూడా తెలంగాణలో ఒక భాగం. అందుకనే స్టేజ్ మీదకి అది కూడా మేము తర్వాత వాడతాం. కాబట్టి మీరు కూడా మాకు కోఆపరేట్ చేస్తున్నారు, చాలా సంతోషం. ఏది ఏమైనా కొన్ని చోట్ల మాత్రం మా పోరాలు సావగొడుతున్నారు. దయచేసి అట్లా చేయకుండా మీకు దండం పెడతా. అయితే ఇప్పుడు వాళ్ళు కూడా సహకరిస్తున్నారు కొన్ని చోట్ల. సరే, భాష రానోళ్ళని తీసుకొచ్చి మనోళ్ళు మనకు సహకరిస్తున్నారని చెప్పేసి భాష రానోళ్ళని తీసుకొస్తున్నారు ఇక్కడికి. మనం అనేది ఆయనకు అర్థం కదా. టైం మనకు చాలా తక్కువగా ఉందని తెలిసింది. ఇంకా చాలా మంది తమ్ముళ్ళు పాడేటోళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు పాడేటోళ్ళు ఉన్నారు. ఒక్కటే మాట, మనమందరము కలిసి మత్తడి దుంకి అలుగు తన్నుకొని పారినట్లుగా మన పోరాటాన్ని మరింత ఉధృతం చేసే సమయం ఇదే. అసలు సమయం ఇప్పుడు వచ్చింది. ఇప్పటిదాకా జరిగినటువంటిది ఒక ఎత్తు, ఇక ముందు జరగబోయేటువంటిది ఒక ఎత్తు. అందుకే మత్తడి దుంకి అలుగు తన్నుకొని పారినట్లు, 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 మెత్తటి గుండెలు సైతం నగారై మోగినట్లు, మెత్తటి గుండెలు సైతం నగారై మోగినట్లు, ఎత్తిన బోనమెత్తి శివసత్తులు దుంగినట్లు దుంగా చెలో దుంగా చెలో దుంగా నాటి ముళ్ళు పానాల ముళ్ళేదిరా, నాటి ముళ్ళు పానాల ముళ్ళేదిరా, అది ఎగిరి బారే పొద్దు ఎంపే గదరా, అది ఎగిరి బారే పొద్దు ఎంపే గదరా, సిరిగాలై కరిమొకరు చుట్టూ వస్తే రంగు రంగుల జెండలన్నీ కలిసి పాయనా చెలో దుంగా చెలో దుంగా చెలో దుంగా తెలంగాణ జాతరొచ్చెరా, చెలో దుంగా తెలంగాణ జాతరొచ్చెరా, చెలో దుంగా తెలంగాణ జాతరొచ్చెరా, చెలో దుంగా తెలంగాణ జాతరొచ్చెరా, చెలో దుంగా తెలంగాణ తట్టుగట్టరా, చెలో దుంగా తెలంగాణ తట్టుగట్టరా, లేచి ఉరుగంగా ముసలోళ్ళకు రోషమొచ్చురా, లేచి ఉరుగంగా ముసలోళ్ళకు రోషమొచ్చురా, అరే మన రాష్ట్రం వచ్చేదాకా పన్నులు కట్టొద్దురా, 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 పల్లె పల్లె తెలంగాణ పాలన నడపాలి రాజుగా, చెలో దుంగా చెలో దుంగా తెలంగాణ జాతరొచ్చెరా, చెలో దుంగా తెలంగాణ జాతరొచ్చెరా, చెలో దుంగా తెలంగాణ జాతరొచ్చెరా, అరే మత్తడి దుంకి అలుగు తన్నుకొని పారినట్లు, మత్తడి దుంకి అలుగు తన్నుకొని పారినట్లు, మెత్తటి గుండెలు సైతం నగారై మోగినట్లు, మెత్తటి గుండెలు సైతం నగారై మోగినట్లు, నెత్తిన బోనమెత్తి శివసత్తులు దుంగినట్లు దుంగా చెలో దుంగా చెలో దుంగా తెలంగాణ జాతరొచ్చెరా, చెలో దుంగా తెలంగాణ జాతరొచ్చెరా, చెలో దుంగా తెలంగాణ జాతరొచ్చెరా, చెలో దుంగా తెలంగాణ జాతరొచ్చెరా, చెలో దుంగా తెలంగాణ జాతరొచ్చెరా. జై తెలంగాణ అనరా, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి మన వీరులకు, సాధించుకుందాం అమరుల సాక్షిగా తెలంగాణను ఐక్యంగా, జై తెలంగాణ. ఇంకొక స్పీకర్ ఉన్నారు, ఇంకో ఇద్దరు స్పీకర్లు ఉన్నారు. వాళ్ళ ఒక్కరి తర్వాత మళ్ళా బైలం సంతోష్ ఇంకా 2-3 పాటలు ఉంటాయి. ఆ తర్వాత ఇంకా మనోళ్ళు చాలా మంది, ఎస్కే రాజు ఉన్నాడు, భాస్కర్ ఉన్నాడు, చాలా మంది ఉన్నారు మనోళ్ళంతా పాడటానికి. మీరు ఇట్లనే కూర్చోవాలి, మేము ఇట్లనే వాడాలి. కూర్చుంటారా? మరి అన్నకి పర్మిషన్ ఇస్తారా? అన్నకి పర్మిషన్ కూడా ఇవ్వాలి. మీరంతా ఇట్లనే ఉండాలి, మేము ఇట్లనే ఉండాలి. తెలంగాణ రావాలి. జై తెలంగాణ. మా విమలక్క, మన విమలక్క గత 16 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతూ దీన్ని రక్షిస్తూ ప్రజలలో ఉధృతంగా చేస్తున్నటువంటి కళాకారులు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి
ఈ భూపాలపల్లి నియోజకవర్గ అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అన్నలు ఉద్యోగులు విద్యార్థులు మీడియా మిత్రులు ప్రజాప్రతినిధులు అందరికీ కూడా సవినయంగా తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. కాస్త మీరు దయచేసి ఓపికగా ఒక 15 ఇది ఎట్లా న్యాయమైంది చెప్పుంది మరి. కూర్చోవాలి మీరంతా, వెళ్ళిపోతే తెలంగాణకు అన్యాయం చేసినట్టే మరి. మీరు కూర్చోవాలి కూర్చోవాలి. దూరం ఆడదాం ఉంటుండ్రు చెల్లి, మనం దూరం ఆడదాం, మనమే ఆడదాం. నేను ఆడికి వస్తా, మనమే ఆడదాం. గత 53 సంవత్సరాల నుంచి తెలంగాణకు అన్యాయం చేస్తూ ఆంధ్ర పాలకులు చెల్పూరు చుట్టూరా దండు గదిలిందో చేస్తే మా గొంతులు పోయిపోయి ఉన్నాయి. మీ విజిట్స్ వల్ల మా గొంతులు పోతున్నాయి. దయచేసి మీరు విజిట్ చేయొద్దు. చెల్పూరు చుట్టూరా దండు గదిలిందో నేస్తమారావా, చెల్పూరు చుట్టూరా దండు గదిలిందో నేస్తమారావా, దండు దండుల వేళ, దండు దండుల వేళ జనము గదిలిందో నేస్తమారావా, 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 దండుల్లో 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 తెలంగాణ సూర్యుడు పడిసిందో నేస్తమారావా, నేస్తమారావా, చెల్పూరు చుట్టూరా దండు గదిలిందో నేస్తమారావా, ఇంతవరకు వచ్చినావు అన్న. నీ గురించి మా వాళ్ళందరూ తెలుసు అన్న. పైలం క్యాసెట్లా ఉండు పైలం గుండు అమ్మ మాయమ్మ, ఇల్లు పైలం చూడు తల్లి మాయమ్మ. ఆ పాటతోటే అన్న మా వాళ్ళ మనసు ఎప్పుడో తెలిసినావు తెలంగాణ జిల్లాలో అన్న. అన్న అన్న ఇంతమంది ఆహా ఓహో అంటే మన రోజా కోసి ఉండాలి అన్న. కూసున్నోళ్ళ గోత్రాలు నిలబడ్డోళ్ళ కెరుక, నిలబడ్డోళ్ళ కెరుక, నిలబడ్డోళ్ళ గోత్రాలు కూసున్నోళ్ళ కెరుక, కూసున్నోళ్ళ కెరుక, వారి వీరి గోత్రాలు సూత్రాలు సలికి వణుకుడు పెట్టి సాప చుట్టుకొని సంకర పెట్టుకొని పొయ్యల కెరుకో జుత్తులే చెప్తాను రన్న పూలన్న, గీతులే చెప్తాను రన్న రైతన్న, జుత్తులే ఊరన్న ఊరన్న, గీతులే చెప్తాము రన్న మాయన్న. దేవుళ్ళ గోత్రాలు భక్తుల కెరుక, భక్తుల కెరుక, భక్తుల గోత్రాలు దేవుళ్ళ కెరుక, దేవుళ్ళ కెరుక, వారి వీరి గోత్రాలు సూత్రాలు. దేవుని గుడి కాడికి వచ్చి గుడి చుట్టూ 3 సార్లు తిరిగి అగరుబత్తి ఎరిగించి కొబ్బరికాయ కొట్టి అక్కడ పాత చెప్పులు వదిలిపెట్టి కొత్త చెప్పులు వేసుకొని పోయేళ్ళకరికో సుత్తులే చెప్తాము రన్న పూలన్న, సుత్తులే చెప్తాము రన్న మాయన్న, సుత్తులే చెప్తాము రన్న పూలన్న, సుత్తులే చెప్తాము రన్న మాయన్న, సుత్తులే
జేసీ దివాకర్ కెరక జేసీ దివాకర్ కెరక జేసీ దివాకర్ గోత్రాలు మోహన్ బాబు కెరక ఆహా మోహన్ కెరక ఈ అందరి గోత్రాలు సూత్రాలు మూతి మీద మీసం లేని రోసయ్య కెరకు సుత్తులే చెప్తాను తెలంగాణ పోవదకే నందన మీరు నందనో పడగొట్టి లడాయికి యువకుడు 2 రోజుల కింద నిప్పంటించుకొని తెలంగాణ గురించి నిప్పంటించుకున్నాడు. ఈరోజు పొద్దున 5 గంటలకు చనిపోయిండు. ఆ దహనం దగ్గరికి పోయేసి వస్తా ఉన్నా, అది చూసి ఆ పొయిట్లో పోయి కనిపించేద్దాం అనుకున్నా కానీ అంతా అయిపోయి అక్కడ ఒక అర్ధగంట కూర్చొని అక్కడ పిల్లలతో మాట్లాడి, ఎందుకంటే ఇంకా అక్కడ చూస్తే ఎట్లా అనిపించింది అంటే ఇక తెలంగాణకి ఇంకేమైనా ఆలోచన చేస్తే ఇంకొకరిద్దరు కూడా మేమేదో చేసుకుంటామనే భావనతో ఉన్నట్టు కనిపించింది. భరించుకుంటూ ఒక 2 లైన్లు పాట పాడుకుందాం. దయచేసి మీరు కూడా కోరస్ చేయండి. మంటల్లో మాడిపోతివో మా కరుణ కరు మంటల్లో మాడిపోతివో మా కరుణ మహోజ్వల జ్వాల వైతివో మా కరుణ కరు మహోజ్వల జ్వాల వైతివో మా కరుణ వంగపాడు ఊరులోన తెలంగాణ సాక్షిగాను వంగపాడు ఊరులోన తెలంగాణ సాక్షిగాను వంగపాడు ఊరిలోన వేల మంది సాక్షిగాను వంగపాడు ఊరులోన వేల మంది సాక్షిగాను జై తెలంగాణన్నవో మా కరుణ కరు జై జై తెలంగాణన్నవో మా కరుణ కరు జై తెలంగాణన్నవో మా కరుణ కరు జై జై తెలంగాణన్నవో మా కరుణ కరు తెలంగాణ వందనాలన్నో మా కరుణ కరు తెలంగాణ వందనాలన్నో మా కరుణ కల్లారికి చాకి పీసులేదు మాయన్నల్లారా పట్టణ తెలంగాణము గుండె సప్పుడినుడో మాయన్నల్లారా దగా పట్టణ తెలంగాణము గుండె సప్పుడినుడో మాయన్నల్లారా. అది మొత్తం దొంగ సర్టిఫికెట్లు పెట్టిన వాళ్ళు తీసుకొని పోతున్నారు. ఈ విద్యార్థుల పరిస్థితి ఇట్లున్నది. విద్యార్థి పరిస్థితి చెప్పుకుంటూ పోతే తెల్లారు అన్ని సమస్యలే తెలంగాణలో. ఇంకొకటి మీ ప్రాంతానికి సంబంధించిన ఒక సమస్య గురించి చెప్తా. ఓపెన్ కాస్ట్ ఈ మధ్యలో ఈ ఏరియాలో మొత్తం చాలా కొద్దిగా తిరిగి నేను స్టడీ చేసినట్టు ఈ పెద్దాపురం ఇటు సైడ్ మొత్తం ఎంత దారుణంగా ఉన్నదంటే ఇలా తెలంగాణ పరిస్థితి. ఇప్పుడు కనుక తెలంగాణ రాకపోతే తెలంగాణ అనేది మన నక్షలో ఉండదు. ఇది వాస్తవం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు తెలంగాణ కనుక మనం తీసుకొచ్చుకోకుంటే తెలంగాణ అనేది అయితే కాదు. ఓపెన్ కాస్ట్ విషయంలో రెండే ముక్కలు మీరు మాట్లాడమంటే మాట్లాడితే, లేకుంటే అన్న మరి ఓకే పర్మిషన్. ఓపెన్ కాస్ట్ ఇగో వీళ్ళకి గడ్డి మొదవాలంటే ఎంతకాలం భూమి ఇట్లా అంటే ఫర్టిలిటీ ఎంతకాలం అట్లా ఉంటే వస్తుందో మీకు ఏమైనా ఐడియా ఉంది ఎవరికన్నా? ఒక 100 సంవత్సరాలు భూమికి ఈ గడ్డి మోచేటందుకు రావాలంటే, ఆ భూమిలో బలం రావాలంటే ఆ నేలకు 100 సంవత్సరాలు పడుతుంది. అటువంటి భూమిని అలా ఇక్కడ బొగ్గు దొంగతనం చేసుకోపోయేటందుకు తెలంగాణలో ఉన్న 5 జిల్లాలలో మొత్తం లోపలికెళ్ళి 350 నుంచి 500, 600 మీటర్ల లోతు తవ్వి బొగ్గు నీడికే దొంగతనం చేసుకొని పోతున్నారు.
బొగ్గు ఇనుము గనులు పుష్కలమ్ముగా గలవు. తెలంగాణ సీమలో వెలుగునోయి రత్నాలు. అభివృద్ధికి ఇచ్చడంతో అవకాశం ఉన్నదో, అందుకే ఆంధ్రలోకి ఇక్కడ కనుగొడ్డాయి. కుట్ర ఏంది? ఇలా ఇక్కడ అండర్ గ్రౌండ్ మైన్ ఆల్రెడీ మనకు నడుస్తున్నది. ఇంతో ఒక ఉద్యోగాలు కొన్ని ఇక్కడ మన ప్రాంతం వాళ్ళకు ఉన్నాయి. ఒక గంటకెళ్ళి తీసుకోపోవచ్చు. అట్లా తీసుకోపోతే ఇంకా 200 సంవత్సరాల వరకు ఇక్కడికి వెళ్ళి బొగ్గు తీసుకోబెట్టేది ఇంకా 200 సంవత్సరాలు తీసుకోపోవచ్చు వాళ్ళు. కానీ ఇప్పుడు కుట్ర ఏం జరుగుతున్నది? రాజశేఖర్ రెడ్డి వచ్చినప్పుడు ఫోటో కనిపించింది. ఇంకా తెలంగాణలో ఆయన ఫోటో ఎట్లా పెడతారు నాకు అర్థమైతలేదు. కానీ తీసుకోరాల ఫోటోలు ఎందుకు తీయాలో కూడా చెప్తాను నేను. ఇంకా మన దగ్గర ఇప్పుడు ఏం చేస్తున్నారు? రాయలసీమ కాంట్రాక్టర్లు కొంతమంది వచ్చి ఇక్కడ తెలంగాణ వాదం, తెలంగాణ జై తెలంగాణ అంటున్నారు అని చెప్పి ఆ బొగ్గును మొత్తం ఇక్కడికి తీసుకుపోయి ఒక కుట్ర చేసి ఒక 10-15 సంవత్సరాల లోపట్నే ఈ తెలంగాణకి వెళ్ళి మొత్తం బొగ్గు కాలేసి కొడుకులకు ఏముండదు ఇక తెలంగాణ అడగని చెప్పి. ఇలా పరిస్థితి ఏంటంటే చిప్పలు కూడా ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి ఓపెన్ కాస్ట్లతో. బొందలగడ్డ అవుతుంది కదా, ఇక్కడ అవుతుంది పక్కకు చూసిరు కదా. నేను చూసినాక మధ్యలో మొన్న వచ్చి ఇక్కడ మొత్తం ఎంత ఘోరం. గర్భంలో ఉన్న పిల్లల కాడికెళ్ళి రోగాలు వచ్చే పరిస్థితి ఉన్నది ఇలా ఓపెన్ కాస్ట్ లో. వకీల్పల్లి గోదావరికని పక్కకు పోతే వకీల్పల్లి, ఆ ఊర్లలో పోతే సింగరెడ్డిపల్లి, వకీల్పల్లి, ఆ ఊర్లలో పోతే ఎంత ఘోరంగా ఎంత దయనీయమైన పరిస్థితిలో ఒకసారి అడిగి పోయేసి తెలుస్తుంది. ఇలా పెద్దాపురం ఈ ప్రాంతం మొత్తం బుందలగడ్డ చేసి లాస్ట్ కు రామప్ప గుడి, తెలంగాణలో గుడిలు ఉన్నాయి బడులు ఉన్నాయి. రేపు రామప్ప గుడి 12 సంవత్సరాల కింద రామప్ప గుడి ఎప్పటిదో కాకతీయుల నాటిది. రేపు పొద్దుగాల రామప్ప గుడి అనేది ఉండదు. రామప్ప గుడి కింద కూడా బొగ్గున తీసుకోవద్దు. మన ఊర్లు మొత్తం ఆగమై నాశనం చేస్తున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారి ఇంటి కిందనో జగన్మోహన్ రెడ్డి ఇంటి కిందలో బొగ్గుంటే వాళ్ళ ఇల్లు తీసేసి బొగ్గు తీసుకోపోతారా? రెండు ఇక్కడి ప్రాంతానికి ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఇవి 2 చెప్పిన టైం లేదని అంటుంది కాబట్టి ఇవి 2 చెప్పిన. ఇక నీళ్లు చాలా ఉన్నాయి. కానీ ఇక సరే మరి ఇది ఎట్లా తెచ్చుకోవాలి? మన దగ్గర మంచోళ్ళు ఉన్నారా? అంటే ఎవరు దీనికి అంటే నాయకత్వం ఎవరు వహించాలి? అసలు తెలంగాణ ఎట్లా వస్తుంది? 50 చావు బ్రతుకుల 55లో ఒక విద్యార్థి రాసిండు. తెలంగాణకు సంబంధించిన ఒక విద్యార్థి, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ఒక విద్యార్థి ఒక 2 లైన్లు రాసిండు. చావు బ్రతుకుల మధ్య సాగుచున్నది నావ, ఏదరికి చేర్చేవో సోదరాన్ని నావ, ఆంధ్రులతో కలిసి నీ వడుగంటి పోతావో, ప్రత్యేకమై ఉండి ప్రతిభ చూపిస్తావో, ప్రగతి సాధిస్తావో, తెలంగాణ సోదరా తేల్చుకో నీ బ్రతుకు మోసపోతివో నీవు కలపక ముందే చెప్పిండు. అయ్యా ఇదేదో అవుతుంది, కుట్ర జరుగుతున్నది, ఆంధ్రలో వచ్చి మన దగ్గర కలుస్తుందంటేనే ఏదో ప్రమాదం ఉన్నది, ఇక్కడ మన దగ్గర వనరులు ఉన్నాయి. అప్పటి వరకే మన దగ్గర 63 కోట్ల సర్ప్లస్ ఉండే వాళ్ళు కొడుకులు, వాళ్ళకి ఆఫీసులు పాడలు, వాళ్ళ ఫైళ్లను పందులు ఎత్తుకపోయే పరిస్థితి ఉండే. కర్నూలులో టెంట్ల కింద ఆఫీసులు ఉంటే పందులు వచ్చి వాళ్ళ ఫైళ్ల కాడికి వెళ్ళి తీసుకుపోయే పరిస్థితి వాళ్ళకు ఉండే. ఇక్కడికి వచ్చి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నాది నీదని మాట్లాడుతున్నారు వాళ్ళు. అప్పు కలపక ఇక నిన్న మొన్న ఎవరు చచ్చిపోయారు? ఒక్కడే తెలియక అడుగుతా. ఇంత పోరాటం ఇప్పటివరకు నిన్న కూడా జరిగిన దాంట్లో ఇప్పటి వరకు కూడా ఎక్కడైనా రాజకీయ నాయకుడు ఎవరైనా చనిపోయింది మీరు ఎవరైనా చూసిరా? 2 ముక్కలు ఉన్నాయి, మాట్లాడుకుందాం. ఎందుకంటే ఒక దిక్కు తెలంగాణ పల్లె మొత్తం కన్నీటి శోకంలో ఉన్నది మొత్తం. ఇలా గడప తెలంగాణ గడప ఇళ్ళకి వెళ్ళి బయటకు వచ్చింది. ఇలా చిన్న 2 నెలలు 3 నెలల పాపలాంటి కాడికి వెళ్ళి తీసుకొని వచ్చి తెలంగాణ మీటింగ్ ఎక్కడ ఉన్నదా అని కొన్ని గంటలు కూర్చొని వింటున్నారు. తెలంగాణ తల్లులు, బీడీలు చేసే చెల్లెలు, కూలీలు చేసే తల్లులు అందరు ఇలా వచ్చి మీటింగ్ల కాడికి కూర్చొని ఏం చెప్తారా అని ఇందామని దాదాపు నేను కూడా ఒక 4-5 గంటలు కూర్చోవచ్చు. వాళ్ళు కొంతమంది పోతా ఉన్నారు నా తల్లులు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు చనిపోతున్నది కేవలం రాజకీయ నాయకులే. కానీ వాళ్ళ శవాల మీద రాజకీయం చేసుకుంటూ పదవులు ఆనాటి నుంచి ఈనాటి వరకు పొందింది కేవలం రాజకీయ నాయకులు కాదా? అవునా కాదా? తప్పు చెప్తుంది ఏమన్నా? కానీ ఇప్పుడు తెలంగాణ ఏమైనా ఒరిగిందా? మనకేమైనా తెలంగాణ వచ్చేటట్టు ఏమైనా కనిపిస్తున్నదా? ఎటువంటి వాళ్ళు ఉండాలో ఒక 2 ముక్కలు ఒక పాట పాడి వినిపిస్తా. మా రుద్రమదేవి ఎటువంటి గడ్డ మీద ఎటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు రాజకీయ నాయకులు దాని విషయంలో? అబలయని దేశమును కబలింపతలపడిన పరరాజులకు స్త్రీల పటు శౌర్యమును చూపి రాజ్యతంత్రము నడిపెరా తెలంగాణ రాణి రుద్రమదేవిరా.
అదనాన శత్రువుల కత్తుకల నవలీల మత్తరించిన బలోన్మత్తులేలిన భూమి వీరులకు కానాచిరా తెలంగాణ సూరులకు మగశాలరా. శత్రువులు రుద్రమదేవి ఇక సమ్మక్క సారక్క అయితే తెలుసు కదా, రుద్రమదేవి శత్రువులు ఏవో ఆడి మనిషి కదా ఇవి ఏముంది అని చెప్పి పరరాజులు వేరే రాజులు ఇక్కడికి వచ్చి దండయాత్రలు చేస్తే బగాయించి ఉరికి కొట్టింది. ఇట్లా శత్రువులు ఇట్లా పెట్టి మెడలు నరికిన చరిత్ర మనది. కానీ ఇలా పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఒక దిక్కు విద్యార్థులేమో ఆత్మగౌరవం గురించి కొట్లాటలు చేస్తుంటే అయిపోతుండొచ్చు. అన్న రెడీ ఉన్నారు అంటే ఇటువంటి ఇంత వీర గడ్డ, ఇది పోరాటాలకు పురిటి గడ్డ తెలంగాణ గడ్డ. ఇటువంటి గడ్డల ఇలా పరిస్థితి ఎట్లా ఉన్నదంటే ఇలా అన్ని పార్టీలు, ఒక పార్టీల గురించి రెండు ముక్కలు చెప్తా. అన్ని పార్టీలు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్టీలు అందరు మేనిఫెస్టోలో తెలంగాణ ఇస్తామని చెప్పి ఓట్లు వేసుకున్నారా లేదా? అందరూ మన ఇళ్ళ కాడికి వచ్చి ఓట్లు వేసుకున్నారు. ఇవాళ జై తెలంగాణ ప్రతి చెయ్యి వాళ్ళకి ఓట్లు వేసి గుద్దిందా లేదా? గుద్దినాం కదా. ఇవాళ ఇంతమంది సాగు కారణం ఎవరు? ఇవాళ రాజకీయ నాయకులు మొత్తము మన తెలంగాణ ప్రాంతం, మా కాలోజీ సచివాలయంలో మంచి మాట చెప్పిండు పెద్ద మనిషి ముసలాయన, ఎట్లా ఐడియా వచ్చిందేమో కానీ ప్రాంతేతరులు మోసం చేస్తే ప్రాంతం నుంచి తన్ని తరుముదాం, ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెడదామని. అదే అలా ప్రాంతేతరులు ఎవడైతే మోసం చేస్తున్నాడో వాడిని ఎట్లా తరిమి కొడదాం, వాడు ఎట్లా గిడి ఉండడు. వాళ్ళ కొడుకులు మన తెలంగాణలో ఈ ఒక ఊర్లో గిడికెళ్ళి 50 మంది కదిలితే కొడుకులు పైజామా చల్లగైతే ఉడుతూనే ఉంటారు. కానీ ఈ తెలంగాణ మన ప్రాంతం సంబంధించిన మన ప్రాంతం వాడు ఎవరైతే మోసం చేస్తున్నాడో ఆ మోసం చేసే మోసకారులను ఇప్పుడు మనం తెలంగాణ విద్యార్థులు దయచేసి గమనించి వాళ్ళెంబడి పడాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఇన్ని ప్రాణాలు పోతుంటే ఇలా మనం చావాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఇస్తా అన్నోళ్ళు కనుక కరెక్ట్ ఇచ్చేది ఉంటే ఇలా మనం ఎందుకు మన విద్యార్థులు మొత్తం రోడ్ల మీదకి వచ్చి మన భాష తెలవడంతో మన బతుకు తెలవడంతో వచ్చి తుపాకులు AK-47 ఛాతీల మీద పెట్టి లాఠీ చార్జ్ చేసి దెబ్బలు తిని బుల్లెట్లు తినుకుంటా మనం ఉండాల్సిన అవసరం ఉందా? ఇలా రాజకీయ నాయకులు ఆ నాయకులు వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు కాబట్టినే తెలంగాణలో విద్యార్థులు పల్లె ప్రతి తల్లి ప్రతి చెల్లె ప్రతి అన్న ప్రతి అక్క అందరు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతున్నాం. కానీ దీనికి మనం బాధ్యత ఎవరి గొప్ప చెప్పినాం. ఇది అసెంబ్లీలో కూర్చొని మీరు చట్టాలు చేసే సభలలో కూర్చొని మీరు దయచేసి ఎందుకు మనం ఎప్పుడన్నా మనం తెలంగాణ ప్రజలు ఏమైనా అన్యాయం చేసిరా? తెలంగాణ ప్రజలకు ఎప్పుడు చైతన్యం లేదా? తెలంగాణ ప్రజలకెప్పుడు చైతన్యం లేదా? నాటకాల నాయకులకు చేతనైత లేదా? మన జనాలు ఎప్పటికీ కట్టుబడి ఉన్నారు, నీతి లేని నాయకులతో మోసపోతూ ఉన్నారు. కాదా ఇది? వాస్తవం కాదా? ఇవాళ ఒక దిక్కు ఆత్మగౌరవ పోరాటం ఒక దిక్కు నడుస్తున్నది. ఇలా మన కల్చర్, మన బతుకమ్మ, మన బోనాలు, మన బతుకమ్మ, మన పీరీలు, మన సాహిత్యాన్ని, మన సంస్కృతిని కాపాడుకునే ప్రయత్నం, మన ఆత్మగౌరవ పోరాటం ఒక దిక్కు జరుగుతుంటే ఒక దిక్కు పోయి మాకు పక్కన పాలకుర్తేనే పోయి కాళ్ళు మొక్కి తెలంగాణ గురించి సపోర్ట్ గా కాళ్ళు మొక్కి, అరే బిడ్డ నీకు సాధ కాకపోతే నీకు నిజంగా మొక్కాలనిపిస్తే రూమ్ లా దర్వాజాలు పెట్టుకొని బట్టలు బర్వాదల మొక్కు, మాకేం అవసరం లేదు. తెలంగాణ గురించి కాళ్ళు మొక్కుతా అంటే మాత్రం కవాడదారు బిడ్డ మంచిగా ఉండదు. మమ్మల్ని అవమానపరచకు, ఇలా పోరాటాలను అవమానపరచకు, మా చావులను అవమానపరచకు. ఇంకో ఆయన పొంగనాలు ఉన్నాడు తెలుసుగా, ఎవరు పొంగనాలనే? పొంగనాలు ఎవరు? పొంగనాల లక్ష్మి అంట చెప్పేసి పొంగనాలు లక్ష్మి అంటారు కొంతమంది నాయకులు. అంటే నేను వ్యక్తిగతంగా చెప్తలేను. 9వ తారీఖు రోజు అంటే ఒక దిక్కు ఇక్కడ ఉవ్వెత్తున ఉద్యమం నడుచుకుంటూ ఇలా శవాల జాతర తెలంగాణలో అవుతుంటే 9వ తారీఖు నాడు నాయకుల గురించి చెప్తున్నాను నేను. 9వ తారీఖు నాడు చిదంబరం ఒక స్టేట్మెంట్ ఇస్తే 11వ తారీఖు రోజు ఈయన ఢిల్లీ పోతాడు. ఈ పుట్టేనే ఢిల్లీ పోతాడు. ఢిల్లీ పోయి ఏం చేస్తాడు? ఢిల్లీ పోయి ఏం చేయాలి? ఆయన తెలంగాణ గురించి ఏమైనా ప్రక్రియ ఉంటే దాని ప్రయత్నం చేయాలి. అవునా కదా? ఆయన చేసింది ఏం తెలుసా? పోలవరం ప్రాజెక్టు పర్మిషన్ గురించి పోయిన ఆయన అడుగు. పోలవరం ప్రాజెక్టు పోలవరం ఎవరికి ఉపయోగపడేది? ఇక్కడికి వెళ్ళి జలయజ్ఞం పేరు మీద దోపిడీ చేసుకుంటూ తెలంగాణకు రావాల్సిన 405 TMCలు ఆ నీళ్లు ఆంధ్ర ప్రాంతానికి తీసుకోపోయేందుకు పోయే ఉద్దేశంతో తెలంగాణలో
తెలంగాణలో ఉన్న భూములు పోలవరంలో పోయేది మన తెలంగాణ భూములు. పోలవరంలో నిలిచేది తెలంగాణ. ఇక సమయం లేదట, మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు మంచిగా మాట్లాడుకుందాం. మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు చాలా విషయాలు మాట్లాడుకుందాం. పోలవరం ప్రాజెక్టుల నీళ్లు ఎవరి భూమిలో నిలుస్తాయి? నీళ్లు మన భూమిలో నిలుస్తాయి. తెలంగాణ భూమిలో మన ఖమ్మం జిల్లా